ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC MBBS MRCP UK మరియు అడల్ట్ కార్డియాలజీ USA లో డాక్టరేట్ పొందిన ప్రఖ్యాత సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షేక్ గులాం దస్తగిరి గారి నేతృత్వంలోని ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC లో అగ్రశ్రేణి ఆరోగ్య వైద్య సేవలు అందిస్తున్నారు. 20 సంవత్సరాల నైపుణ్యంతో డాక్టర్ దస్తగిరి గారు ఎమర్జెన్సీ కార్డియాలజీ మెడిసిన్, మాస్టర్ హెల్త్ చెకప్ మరియు కంప్లీట్ హార్ట్ చెకప్, అవుట్ పేషెంట్ మరియు ఎమర్జెన్సీ సర్వీస్ లో ప్రత్యేకత కలిగిన బృందంతో పాటు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నారు. సేవలు అధునాతన డయాగ్నోస్టిక్స్ లో ECG, 2D ఎకో, కార్డియోగ్రఫీ, ఆల్ బ్లడ్ అండ్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లు, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ మరియు ట్రెడ్మిల్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా అసాధారణమైన ఆరోగ్య వైద్య సేవల కోసం ISMCని సందర్శించండి. మీకు అదనపు వివరాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC 0877 2264 901443 72029. అడ్రస్ 9-56 and 9-68 మంగళం సర్కిల్ నియర్ RTO ఆఫీస్, తిరుపతి. GJM న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తిరుపతిలో హైటెన్షన్ సవాల్ విసిరిన టీడీపీ, స్వీకరించిన వైసీపీ. ₹3 కోట్లతో పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్న పులివర్తి సుధారెడ్డి. తలసేమియా వ్యాధిగ్రస్తుడికి 3 లక్షల ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ అందించిన నిసార్ అహ్మద్. దేశంలో ప్రజాస్వామ్యం అరుంధతి నక్షత్రంలా తయారవుతోందన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. నేడు తిరుపతి పట్టణం తిరుమల తిరుపతి దేవస్థాన గోశాల గురించి తప్పుడు ఆరోపణలు భూమన కరుణాకర్ రెడ్డిపై నేడు చర్చకు సిద్ధమా అని టీడీపీ సవాల్ విసరగా వైసీపీ నాయకులు సవాల్ను స్వీకరించి గోశాలకు వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు గోశాలకు చేరుకున్నారు. పోలీసులతో హౌస్ అరెస్ట్ చేపిస్తే ఎలా బయటకు రావాలని కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మరియు భూమన అభినయ రెడ్డి గోశాలకు చేరుకోగా శాంతి భద్రతల దృష్ట్యా అభినయ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల పేరు చెప్పుకొని కరుణాకర్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని కూటమి ఎమ్మెల్యేలు అన్నారు. వాళ్ళు లోపల నుండి ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి సవాళ్ళు చేస్తున్నారు. బొజ్జన సుధీర్ గారు చేశారు, నాని గారు చేశారు. వాళ్ళు అందరి మాటలు రికార్డ్ అయి ఉన్నాయి. వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారిని లోపలికి రమ్మంటారు. అక్కడేమో ఇంటి దగ్గర పోలీసు వాళ్ళతో ఆయన నిర్బంధిస్తారు. వస్తే లోపలికి నన్ను కూడా అలో చేయడం లేదు. ఎంపీ గారు కూడా బయటనే కూర్చున్నారు. ఆయన్ని అక్కడ ఆపేశారు. వాళ్ళు లోపల నుండి ఫోన్ చేస్తున్నారన్న. వాళ్ళు లిటరలీ ఫోన్ చేసి ప్రొవోకేట్ చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఎస్కార్ట్ కూడా ఇస్తామని నాకు ఆపేశారు. మేము వాళ్ళని డైవర్ట్ చేసి నేను ఎంపీ గారు ఇక్కడికి వచ్చినాం. కరుణాకర్ రెడ్డి గారు రండి, మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు లోపల ఉండి రండి కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పి మేము ఇక్కడే ఉన్నామని అంటున్నారో వాళ్ళు ధారాళంగా వచ్చి మీరు ఎస్కార్ట్ ప్రొవైడ్ చేసి తీసుకురావచ్చు. మేము సిద్ధంగా ఉన్నాం. మేము మా మాట మీద కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అదే స్టాండ్ లో ఉంటే మమ్మల్ని లోపల అనుమతించండి. లేని పక్షంలో మీ తప్పులు ఒప్పుకోండి. గోవులు చనిపోయినటువంటి మాట వాస్తవం. దాన్ని నిరూపించేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంది. కరుణాకర్ రెడ్డి గారు ఆ మాట మీద స్టాండ్ అయి ఉన్నారు. లోపలికి మీరు ఎందుకు ఇంతమందిని పహారా పెట్టి మమ్మల్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? చెప్పండి, ఎందుకు మేము గేట్ దగ్గర ఆపేశారా? కరుణాకర్ రెడ్డి తోక ముడిచాడు, డ్రామాలు ఆడుతున్నాడు, రోడ్డు మీద పడుకున్నాడు. మమ్మల్ని ఏమో ఆడ పోలీసులతో
మీరు అడ్డగించేసి లోపల ఉండి మీ ఎమ్మెల్యేలు ఫోన్లు చేసి రండి 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 అని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము వస్తాం. కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ తప్పు అని ప్రూవ్ చేయాలనుకుంటారు. మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని పంపండి. ప్రభుత్వాన్ని నడిపేటటువంటి టీడీపీ పార్టీ అధ్యక్షుడే సవాలు విసిరి ఆయన పత్తలేడు, ఎవరినో పంపించాడు. సరే వాళ్ళకైనా సమాధానం చెప్తామంటే లోపల కూడా రాయడం లేదు. ఇదేనా న్యాయం? ఇదేనా మీరు హిందువులందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి విషయం? టీటీడీలో జరుగుతున్నటువంటి తప్పిదాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. తప్పులుంటే సరిదిద్దుకోండి. నేను తప్పు చెప్పినాం కాబట్టి తప్పంతా మాదేనని చెప్పి చేసింది కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు నిరూపిస్తారు. మీరు ఎస్కార్ట్ని పంపించండి, మేము తీసుకొని వస్తాం. కరుణాకర్ రెడ్డి గారు రండి అని అన్నారు. పంపించండి ఎస్కార్ట్ని. నేను అది అడగడానికి వచ్చిన. ఆడ 4 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు చేతనైతే పోలీసు వాళ్ళని పంపించి కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడికి రప్పించండి. అంటే ఆరోపణలు చేసిన బట్టి కరుణాకర్ రెడ్డి రుజువు చేయడానికి నిజంగా సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను కరుణాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఇక్కడికి రావడానికి. ఆయన చెప్పేది ఒకటే, టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు నేను వస్తాను, టీడీపీ వాళ్ళు లేనప్పుడు నన్ను మీరు పంపితే దాంట్లో ఏ అర్థం లేదు అని అంటున్నారండి. మేము ఆ మాటకి కట్టుబడి ఉన్నాం. మీకు దమ్ము ఉంటే రప్పించండి కరుణాకర్ రెడ్డి గారు. మరి ఎందుకు అక్కడంతా కూడా ఆ నానయ్యకి అక్కడ అంతమంది పోలీసు వాళ్ళు మా స్వగృహం దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది? మాజీ డిప్యూటీ సీఎం అడ్డుకున్నారు, మాజీ మంత్రి రోజా గారిని అడ్డుకున్నారు, ఎమ్మెల్సీ గారిని అడ్డుకున్నారు, ఎంపీ గారిని అడ్డుకున్నారు. మేము వాళ్ళని డైవర్ట్ చేసి నేను ఎంపీ గారు రాగలిగాము ఇక్కడికి. మేము వాళ్ళని అడుగుతున్నది కూడా ఒకటే, మీరు లోపల ఉండి కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసిన మాట వాస్తవం రికార్డ్ అయింది, రండి అని. మేము ఎస్కార్ట్ని పంపిస్తామని. రండి, మీరేదో ఇచ్చేటటువంటి ఎస్కార్ట్ని మాకే ఇచ్చి పంపించండి. మీరు కూడా మాతో పాటు రండి, కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడికే తీసుకుందాం. మాకే అభ్యంతరం లేదు ఇక్కడికి రావడానికి. అంటే ఈ సవాళ్ళ ఈ యొక్క మాటల మీద కట్టుబడి ఉండాలని సంపూర్ణంగా మేము ఒకే స్టాండ్ మీద ఉన్నాం. వాళ్ళే అంకెలు మారుతున్నారు. ఒకళ్ళు 20 అంటారు, ఒకళ్ళు 40 అంటారు, ఒకళ్ళు 60 అంటారు. కరుణాకర్ రెడ్డి గారు తాను చెప్పినటువంటి మాటల మీద కట్టుబడి ఉన్నారు. దాన్ని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పినటువంటి మాట అభినయరెడ్డి ఆభరణిస్తున్నటువంటి కన్నారెడ్డి ఫోన్ చేసి వచ్చి మీ యొక్క ఆరోపణ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదన్నా. అన్న వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే కదన్నా. వాళ్ళందరూ ఎందుకు అప్పుడు తీసుకుంటాపా. బండి తీయమని చెప్పారు. బండి పెట్టుకోమా, గుర్తు పెడితే నువ్వు ఇంట్లో కూర్చొని ఇంకా లుంగి ఇప్పుకోకుండా ఆడ కూర్చుంటే అట్ట రావాలా? ఇక్కడ ఏదో గోశాలలో ఏదో అన్యాయం జరిగింది అంటివి చూపాలా? అదో అందరూ ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న ఏదో అందరూ టోటల్ అందరూ ఇక్కడే ఉన్నాం.
సో ఇంకా నీకు రావడానికి ఏం ప్రాబ్లము? అది కూడా పోలీస్ ఎస్కార్ట్తో పాటు మీలాంటి పనులు చేయవు. ఏదో అరే హౌస్ అరెస్టులు చేసే రకాలు కాదు. మీకోసం పొద్దున్నే వచ్చి వెల్కమ్ కూడా చెప్పినారు పోలీసు వాళ్ళు. రండి, అవసరమైతే ముందు పైలటింగ్ పెడతా, అది కూడా ఎస్పీ గారు చెప్తా, తీసుకురండి, ఆడికి వచ్చి చూసుకో, ఏమేమి ఉందో ప్రతి ఆవుని లెక్కేసుకో. మేము అందరం ఉన్నాము, లెక్క చెప్పు, చూసుకో. మీ 5 ఏళ్ల కాలంలో ఏమేమి 5 ఏళ్ళు ఉన్నావు కదా, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు, ఎంక్వైరీ చేస్తాము. ఎన్నెన్ని ఆవులు ఉన్నాయో ఎన్నెన్ని దూడలు ఉన్నాయో నీకు నోట్ లెక్క ఉంటుంది, లెక్కేసుకో రా. దీనికి నువ్వు ఇంట్లో కూర్చొని కరుణాకర్ నిన్న మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సవాల్ చేశారు. ఆయన వరకు ముందర పడుకున్నాడట, ఇంతసేపు ఇంటి లోపల పడుకున్నాడు, ఇప్పుడు ఇంటి బయట పడుకున్నాడు. పోనీ భయమా? తెలుగుదేశం పార్టీ వాళ్ళ భయమా? 10 మంది రండి తీసుకురా, పర్లే. లేదా పోలీసు వాళ్ళు, మీకు కావాల్సిన పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొని రా, కానీ రా. కానీ ఇదేంటంటే చూడు, ఈ రకంగా చూడు, ఇప్పుడే మాకు కూడా వచ్చినాయి ఇవన్నీ. హాయిగా చక్కగా 3-4 చుట్టపాలు పెట్టుకుని పడుకున్నాడు. ఏంది పరిస్థితి? ఈ పడుకోదానికి ఇంట్లోనే పడుకోవచ్చు కదా. సవాళ్ళకి ఇవ్వాలి, ఎందుకు వేయాలి? ఆ తొడలు ఎందుకు కొట్టాలా? ఆ నొప్పులు ఎందుకు మళ్ళీ పాపం వాళ్ళకి ఆ వయసులో? దయచేసి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, ఈ పిచ్చేవారాలన్నీ కూడా చూస్తున్నారు. ఒక్కడే మళ్ళీ చెప్తున్నా, అందరినీ నేను ఎమ్మెల్యే గారు, పోలీసు వాళ్ళు, ఎస్పీ కావాలంటే అడుక్కుంటా, ఇక ఎస్కాట్ ఇస్తా. అవసరం 10 మందిని తెచ్చుకో, 20 మందిని తెచ్చుకోరా, ఇబ్బందిలే. అంతేగాని ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. మొదట ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వారికి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు సవాల్ విసిరారు. సవాల్ను స్వీకరించాం, ఇక్కడికి వచ్చాం. మీకు నిజాయితీ ఉంటే, మీ నీచ రాజకీయాలు బహిర్గతం అవ్వాలంటే ఇక్కడికి రమ్మని ప్రకటించాం. ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు మాత్రమే వచ్చాం, జిల్లా అధ్యక్షులు, కేడర్లో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చాం. జనసేన నుంచి ఎమ్మెల్యే గారు వచ్చారు, రమ్మంటున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన నాటకాలు వేసేవాడు, నాటకోత్సవాలను జరిపేవాడు. ఇప్పుడు నాటకాలు వేసేదానికి లేక కొత్త నాటకం వేస్తున్నావు. ఇదో కొత్త నాటకం. 3 సార్లు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి మీరు కనీసం గోవుల మీద ప్రేమ ఉంటే ఒక్కొక్క టర్మ్కి 4 సార్లు ఇక్కడ విజిట్ చేసావు. ఏ రోజైనా ఒక్కొక్క టర్మ్కి 4 సార్లు విజిట్ చేస్తుంటే 12 సార్లు విజిట్ చేస్తుండొచ్చు. తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీలో పులివర్తి సుధారెడ్డి బుధవారం సాయంత్రం మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా చిగురువాడ పంచాయతీకి విచ్చేసిన పులివర్తి సుధారెడ్డికి టీడీపీ నాయకులు శివ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ ఘనస్వాగతం పలికారు. చిగురువాడ పంచాయతీలో సీసీ రోడ్డు, త్రాగునీటి కోసం సుమారు 24 లక్షల రూపాయలతో పూర్తి చేయడం జరిగిందని, పంచాయతీలో 4 అభివృద్ధి పనులకు సుమారు 17 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. మిగతా 19 పనులకు గాను సుమారు 3 కోట్ల రూపాయలతో కూడిన ప్రతిపాదనలు అధికారులకు పంపించడం జరిగిందని, పార్టీలకు అతీతంగా మహిళలందరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చానని కోరారు. ఏముందన్నా
కొత్త సభ్యత్వం తీసుకున్నాక వస్తూ ఉంటాయి. ఇప్పుడు లేదా అట్లా కదరా, ఇప్పుడు మీరు ఒక్కొక్కదాన్ని నేను సమాధానం చెప్తాను. సభ్యత్వం లేదన్నారు కాబట్టి అది రాదు. మీరు ఏది అప్లై చేస్తానో నా పేపర్లన్నీ తీసుకుని వస్తే దానికి ఎక్కడో ఇచ్చుంటారు, ఆ ఫైల్స్ ఎక్కడో ఉంటాయి. సో మళ్ళీ తీసుకు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి సహకారంతో మదనపల్లి పట్టణం నీరుగుట్టువారిపల్లికి చెందిన తలసేమియా వ్యాధిగ్రస్తుడు చరణ్కు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కింద 3 లక్షల రూపాయలు మంజూరు చేయబడిందని మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడించారు. గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చరణ్ తాత నానమ్మలకు 3 లక్షల రూపాయలు మంజూరైన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి సహకారంతో 3 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందన్నారు. నీరుగోట వారిపల్లెలో నివాసం ఉండే గీతాంజలి హరిబాబు దంపతుల కుమారుడు చరణ్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరులోని భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్లో చరణ్కు చికిత్స అందిస్తున్నారు. చరణ్ చికిత్స కోసం 14 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వారు తెలియజేశారని, పేద కుటుంబానికి చెందిన చరణ్ తల్లిదండ్రులకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో దాతల సాయం అర్థించారన్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి దృష్టికి తీసుకుని పోవడంతో ఆయన స్పందించి ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద 3 లక్షల రూపాయలు మంజూరు చేయించారన్నారు. మా దగ్గరికి వచ్చినారు. అక్కడ నుండి మళ్ళీ తిరుపతి ఎంపీ గారి దగ్గర తీసుకుంటున్నారు. ఎంపీ గారు వెళ్లి చేసేసి ఆ ఫైల్స్ అన్ని కనెక్ట్ చేసేసి ఆ ఫామ్స్ లో అంతా వీళ్ళ సంతకాలు, అదే గీతాంజలి చరణ్ అది కూడా మైనర్ కాబట్టి 13 ఏళ్ళు, ఆ గీతాంజలి వాళ్ళ సంతకాలు తీసుకుని ఆ ఫైల్ తీసుకుని పోయి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఈఎంఓ ఆఫీస్ లో పోయేసి ఆ ఫైల్ సబ్మిట్ చేసి దానికి దగ్గర 2 నెలలు ఫాలో అప్ చేశాను. ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఆ ఫైల్ పరిస్థితి ఏమి ఎట్లా జరుగుతా ఉంది ఏమైంది ఫాలో అప్ చేసి ఆయనకు శాంక్షన్ కూడా తీయడం. పిఎం ప్రైమ్ మినిస్టర్ ఎన్ఆర్ఎఫ్, పిఎం ఎన్ఆర్ఎఫ్ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 3 లక్షలు వచ్చిందను, ఆ శాంక్షన్ లెటర్ వచ్చిందను, ఒకటి వచ్చిందను డైరెక్ట్ హాస్పిటల్కి పోతా ఉంది, ఇంకో లెటర్ వచ్చిందను, ఇంకో లెటర్ డైరెక్ట్ వచ్చిందను మన మిథునన్న గారికి హ్యాండ్ చేయడం జరిగింది. ఆ లెటర్ ఇదే శాంక్షన్ లెటర్ కూడా వచ్చింది. ఈ శాంక్షన్ లెటర్ను ఇప్పుడు మేము మన మిథునన్న తరఫున ఆ కన్సర్న్ వాళ్ళ చరణ్ వాళ్ళ అవ్వ తాతలు వాళ్ళిద్దరు వెళ్ళి హాస్పిటల్లోనే పాపం అక్కడే రూమ్ తీసేసుకుని ఆ జబ్బుతో బాధపడుతున్నారు కాబట్టి అక్కడే రూమ్ తీసుకుని అక్కడే ఉండిపోయిన వాళ్ళు. ఎందుకంటే అది చాలా దినాల క్యూర్ అయ్యేది కాబట్టి వాళ్ళ అవ్వ తాతలకు ఈ లెటర్ కూడా ఎంపీ గారి తరఫున హ్యాండిల్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్పడము, మన ప్రీతమ ఎంపీ గారు అయితే ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఇక స్టేట్లో లేకపోయినా ఇక ఉండే ప్రజల మీద, ఈ కాన్స్టిట్యున్సీ ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఆయనకు ఉందంటే పర్సనలీ ఆ ఫైల్స్ తీసుకుని పోవడము, అక్కడ ఢిల్లీలో పోవడము, ఆయన ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ తీసుకుని పోవడము, ఆడ ఫాలో చేయడము, అట్లా ఎన్నో ఫైల్స్ కూడా అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అదే అధికారంలో ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఎలక్షన్స్ ముందైతే నేను అప్పుడు ఇన్ఛార్జ్గా ఇచ్చినప్పుడు నా చేతుల మీద దగ్గర 2 కోట్లు 2 కోట్ల రూపాయలు మేము వచ్చిన ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మిథున్ రెడ్డి గారికి ఇట్లా ఆరోగ్యం అన్న ఎంత మన జగన్మోహన్ రెడ్డి గారికి విద్యా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉందో మన మిథున్ రెడ్డి గారికి కూడా విద్యా ఆరోగ్యం మీద అంత కాన్సన్ట్రేషన్. ఎవరైనా పోయినా ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆయన దగ్గర అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఫైల్స్ ఢిల్లీకి తీసుకుని పోయేసి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆయన మంచి ఎంట్రీ ఉంది, మంచి బోర్డు ఉంది, ఆయన తెచ్చే కేసెస్ అని జనైన్ కేసెస్ అని చెప్పి ఆయన మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అటు తీసుకుని పోతారు. ఆ తీసుకుని పోయిన తర్వాత ఆ శాంక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. ఆ శాంక్షన్ దాని ప్రకారమే ఈ రోజు కూడా చేస్తున్నాము. మేము నిజంగానే మన ఎంపీ గారు గెలిపించినందుకు మేము వచ్చిన అదే పార్టీలో ఉండినందుకు మేము గర్వపడుతున్నాము. మేము ఈ రకంగా పేదవాళ్లకు వీళ్ళు పేదదారి పని ఏదో చేస్తే పేదగా బతికే వాళ్ళు వీళ్ళకి వచ్చి ఆయన ఆదుకున్నాడు కాబట్టి మేము మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ తరఫున మన ప్రియతమ ఎంపీ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సంవత్సరంలోనే ఈ శాంక్షన్ రేట్ వచ్చి మీకు ఇవ్వడం జరుగుతాం. దేశంలో ప్రజాస్వామ్యం అరుంధతి నక్షత్రంలా తయారవుతోందని, పత్రికా స్వేచ్ఛ కూడా మెల్లమెల్లగా అరుంధతి నక్షత్రంలా మారుతోందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చింతామోహన్ అన్నారు. నేడు విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు స్వేచ్ఛ కరువైందని, నిజాలను నిర్భయంగా రాయలేకపోతున్నారన్నారు. బీజేపీ ఇటీవల పార్లమెంటులో ఒక బిల్లు తీసుకొచ్చిందని, దాని పేరు వక్ఫ్
బోర్డు చట్టమని దాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి అద్వానీ చేయని చట్టం అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రధాని మోదీని ప్రశ్నించారు. విశాఖపట్నం ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం మీ ముందు 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది వక్ఫ్ చట్టం, వక్ఫ్ బిల్లు. రెండోది జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల డబ్బు. మూడవది వర్గీకరణ ఆంధ్రప్రదేశ్. నాలుగవది రాహుల్ గాంధీ గారికి ఈడీ సమ్మన్లు. దేశంలో ప్రజాస్వామ్యం అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారవుతా ఉంది మెల్లమెల్లగా. భారతీయ జనతా పార్టీ ఒక చట్ట బిల్లును తీసుకొని వచ్చింది. ఆ బిల్లు వక్ఫ్ బిల్లు. ఎందుకయ్యా ఇప్పుడు మీ వాజ్పేయి అద్వానీలు చేయని బిల్లు ఎందుకు వచ్చిందయ్యా ఓ ప్రధానమంత్రి గారు? అవసరమా? నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వ అధినేతలకు తెలియదు అని. నిన్న కపిల్ సిబల్ మాట్లాడుతున్నాడు, దానికి జవాబు చెప్తున్నాడు తుషార్ మెహతా. వాడు తుస్సని వెళ్ళిపోయింది వాడు జడ్జిమెంట్, వాడు ఆర్గ్యుమెంట్. మీరు ఇళ్ళకి వెళ్ళే లోపల, మీ ఆఫీసులకి వెళ్ళే లోపల ఒక చట్టం పైన సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ రావచ్చు. ఆ ఆర్డరు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా రావచ్చు అని నేను ఊహిస్తా ఉన్నాను. ఇది పొరపాటు. ముస్లింలకి ఏదో భూములు ఉన్నాయి, ఆ భూములతో నీకేం పని? నీవు చూడాల్సింది పేదరికాన్ని గురించి. దేశంలో 140 కోట్ల మధ్యలో ఎంతమంది 3 పూటలు అన్నం తింటున్నారు, ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు? ఇది నువ్వు చూడాల్సింది ఓ భారతీయ జనతా పార్టీ అని నేను చెప్తున్నా. మరి నిరుద్యోగం, ప్రతి ఇంటిలో 2 నిరుద్యోగులు ఉన్నారు, దిక్కు దోచకుండా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. ఈ నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా, ట్యాక్సులను గురించి, ధరలను గురించి ఆలోచించకుండా ఏం అర్జెంటుగా అవసరం వచ్చింది ఒక్క బిల్లును గురించి? ఇది నిలబడదు. కేంద్ర ప్రభుత్వం జగదాంబిక పాల్ అనే ఒక ఆయన ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి వాడు చైర్మన్ గా తీసుకొచ్చాడు ఈ బిల్లుని. ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ తెచ్చిన బిల్లు కాదు, 2 మహానాయకులు తెచ్చినటువంటి బిల్లు. దీన్ని నేను ఖండిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామూలు చట్టాన్ని మేము తీసుకొని వస్తాం. బహు చట్టాన్ని నేను ఖండిస్తున్నా, ఆ బిల్లును నేను ఖండిస్తున్నా. బహుశా కొన్ని గంటల వ్యవధిలోనే దానిపైన ఏమైనా రావచ్చు పైన నుంచి. రెండవది, ఏమైపోతుందో మీడియా నాకైతే అనిపించటం లేదు, కంటికి అనిపించటం లేదు. మీడియా కూడా అరుంధతి నక్షత్రం లాగా అయిపోతా ఉందనిపిస్తా ఉంది. కారణాలు ఏందో నాకైతే తెలీదు. మరి 1987-88లో ఒక ఆమె ఉండేది, చిత్రా సుబ్రహ్మణ్యం అని. యాన్నో ఒక గన్ను కొంటే గన్ను పైన దినమో రాసేది. పార్లమెంటు గందరగోళం అయిపోయేది. అది 64 కోట్లు. మరి జడ్జి భారతదేశ రాజధాని నగరంలో నడిబొడ్డులో ఒక జడ్జి గారి ఇంటిలో, యశ్వంత వర్మ గారి ఇంటిలో 500 కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజు దాకా పోలీస్ కేసే పెట్టలేదే. పోలీసు వాళ్ళు కనీసం చిన్నది ఇప్పుడు తుమ్మితే కూడా రాస్తుండారే కేసు.
ఎందుకు జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల దొంగ నోట్లు, దొంగ డబ్బు కనిపిస్తే, నల్లధనం కనిపిస్తే ఈడీ ఏం చేస్తా ఉంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమి కళ్ళు మూసుకున్నారా మీరు? ఏం చేస్తున్నారు మీరు? సిబిఐ ఏం చేస్తా ఉంది? సచ్చిందా సిబిఐ? ఏమై మీరు చేసేది? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో 5 లక్షలు కనబడితే పోయి పట్టుకున్నారే భారతీయ జనతా పార్టీ. మరి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు 500 కోట్ల రూపాయలు ఒక జడ్జి గారి ఇంట్లో ఉంటే ఏమి ఈ రోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. చెప్పు జవాబు. దీనికి జవాబు చెప్పకుండా ఈ రోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు? మొన్న తిరుపతిలో ఒక 10 ఏళ్ల దళిత బాలుడు, ఒక హరిజన బాలుడు మార్ట్కి వెళ్ళాడు. మొట్టమొదటిసారి చూశాడు వాడు చాక్లెట్లు ఆడబెట్టుంటే. డబ్బు లేదు వాడి దగ్గర, ఆశపడ్డాడు. 2 చాక్లెట్లు ఆడుంటే తీసుకొని తిన్నాడు. తిన్నదానికి కక్కిందాకా కొట్టారు వాళ్ళు, కక్కిందాకా కొట్టారు, తిట్టారు, కేసు పెట్టేదాకా వెళ్ళారు. మరి ఇక్కడ జడ్జి 500 కోట్ల రూపాయలు పెట్టుకొని ఉంటే ఏమి చేస్తా ఉంది మీ సిబిఐ? చచ్చిపోయిందా? ఈడీ ఏం చేస్తుంది? చచ్చిందా ఈడీ? ఎందుకై మీరు మీ సొంత జోబు సంస్థలు చేసుకున్నారా? సిబిఐని, ఈడీని అడిగేవాడే లేడు ఈ భారతదేశంలో. మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి? బిజినెస్ చేసుకుంటున్నారా? ఏమయ్యా మీకు పత్రికా స్వేచ్ఛ లేదా? జర్నలిస్టులకి రాసే స్వేచ్ఛ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో హైటెన్షన్ సవాల్ విసిరిన టీడీపీ, స్వీకరించిన వైసీపీ. ₹3 కోట్ల పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్న పులివర్తి సుధారెడ్డి. తలసేమియా వ్యాధిగ్రస్తుడికి 3 లక్షల ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ అందించిన నిసార్ అహ్మద్. దేశంలో ప్రజాస్వామ్యం అరుంధతి నక్షత్రంలా తయారవుతోందన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.